చేసే తక్కువనే కానీ ఏదో చేయాలనుకుంటారు. అదే పెట్టాలి మేడం. మేము అందుకని తీసుకొచ్చాను మేడం. 15 మందికి తీసుకొచ్చాను. ఆ నెంబర్ చూసుకొని మీకు ఎలాంటి తెలుసు చేయండి మేడం. ఎక్కడైనా మీరు మన నాగరం ఎక్కడైనా వరకు భోజనం లేకపోతే ఉంటుంది మేడం. మీకు ఇబ్బంది ఉంటుంది నాకు చెప్పండి. ఎక్కడ వ్యాక్సిన్ ఇచ్చినా చెప్పండి. అందరూ చేస్తారు సార్. స్టెప్ బై స్టెప్ వ్యాక్సిన్ అందరికి వస్తుంది కదా. మన దగ్గర బాగా అవసరం అందరిలో ప్రతి వాళ్ళకి ఉంటాయి. అవి 10 days జరిగిన కూడా నిరంతరం ప్రతి ఈ పర్సన్స్కు వ్యాక్సినేషన్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా వ్యాక్సినేషన్ నడుస్తుంది. వ్యాక్సినేషను 10 days వ్యాక్సినేషన్ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఎవరైతే 12 కేటగిరీస్ కింద వాళ్ళని మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఒక యాప్ ఇవ్వడం జరిగింది. యాప్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా మనవి. అలాగే ఈరోజు మన అనురాధ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎవరైతే వ్యాక్సినేషన్లో వర్క్ చేస్తున్నారో వర్కర్స్కు అని ఆ సిస్టర్స్ అందరికీ భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మరి వ్యాక్సినేషన్ అటువంటి మన ఆశా వర్కర్ కానివ్వండి, ఏఎన్ఎం డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళకి ఈరోజు ఆహారం అందజేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పొద్దున్నే డ్యూటీకి రావాలి కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం ఏదో ఆర్థిక సాయంగా అనుకోకుండా మామూలుగా ఫుడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి నిన్న కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ వ్యాక్సినేషన్ ఉన్న రోజులు ఇద్దామని ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా నర్సులను కానివ్వండి, ఇక్కడ ఉన్న మన మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, మరి కమిషనర్ గారు ఎవరికి చెప్తే వాళ్ళకి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి వ్యాక్సినేషన్ కూడా ప్రజలందరూ వేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ అందరూ ప్రజలకు కోరుకునేది ఏంటంటే ప్రజలు ఇంటికానే ఉండండి. ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తుందో దాన్ని పాటిస్తూ ఇంటికానే ఉండండి, జాగ్రత్త ఉండండి. మరి మాతో ఏం సాయం కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం చేయడానికి. మరి మీరు మాతో ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అనురాధ ఫౌండేషన్ గారి సహకారంతో మరియు విశ్వ కేర్ 2 సహకారంతో ఇది మరి ఫుడ్ డొనేషన్ జరుగుతుంది కార్యక్రమం. మరి రాబోయే రోజు ఈరోజు మరి బ్రాహ్మణ్స్ కూడా వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు లేవు కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా ఈరోజు ఒక 50 మంది బ్రాహ్మణ్స్కి నిత్యావసర సరుకులు ఇప్పించడం కూడా జరిగింది ఈరోజు. మరి ఇంకా నిరుపేదలు ఎవరైతే ఇంకా గుర్తించే వాళ్ళకు కూడా మా ఫౌండేషన్ తరఫున తప్పకుండా ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.